ముందుగా అందరికీ నమస్కారం. మీడియా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఎస్పెషల్లీ ఇందాక గీతా గారు చెప్పినట్టు ఈ ఫ్రేమ్ చూడడానికి యాక్చువల్లీ చాలా బాగుంది. వరుణ్ సందేశ్ గారు అండ్ నిఖిల్ గారు హ్యాపీ డేస్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్ మీది. అండ్ అదే లుక్లో మళ్ళీ మిమ్మల్ని ఇలా చూడడం ఇట్స్ సో గ్రేట్ టు సీ యూ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. యాక్చువల్లీ చాలా మాట్లాడాలని ఉంది నాకు, కానీ ఐ మేక్ షూర్ కొంచెం తక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తాను ఇవాళ. ఫస్ట్లీ స్టార్టింగ్ ఆఫ్ విత్ మా డైరెక్టర్ రాజేష్ గారు. రాజేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను సుధా అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. రాజేష్ గారి గురించి నేను ఒకటి చెప్పాలి. నేను స్టార్టింగ్ ఆయనను కలిసినప్పుడు ఐ డోంట్ నో మీలో ఎంతమందికి ఇది అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ నేను చూసినప్పుడు నాకు విజయ్ సేతుపతి గారి కొన్ని ఫీచర్స్ అయితే కనిపించాయి. ఓన్లీ ఫీచర్సే అనుకుంటే ఆయన మనిషి కూడా యాక్చువల్లీ అలానే ఉంటారు. చాలా నీట్గా, డీసెంట్గా, సైలెంట్గా, అంటే చాలా ప్లీజింగ్గా క్యూట్ బాయ్లా అనిపిస్తుంటారు మా డైరెక్టర్ గారు. సో అలాంటి ఆయన థ్రిల్లర్ ఫిలిం చేయడం అనేది ఫిలిం చూసిన తర్వాత చాలా సాటిస్ఫై అయ్యాం మేమందరం కూడా. సో రాజేష్ గారితో పాటు అరుణ్ దలే గారు ఎక్కడున్నారండి? అరుణ్ దలే గారు, థ్యాంక్ యూ సో మచ్. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ మాకు నిందా ఫిలింకి బ్యాక్ బోన్ లాంటి మనిషి ఆయన. ఎందుకంటే అటు యాక్టర్గా, అటు అసిస్టెంట్ డైరెక్టర్గా, కాస్టింగ్ డైరెక్టర్గా చాలా పాత్రలు వహించారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమేష్ సార్, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఈ ఈవెంట్కి నేను ఫస్ట్ ఎక్కువ ఎగ్జైట్ అయింది ఆయన ఏం మాట్లాడతారో విందామనే. బికాజ్ సెట్స్లో ఆయన అసలు ఎక్కువ మాట్లాడరు, చాలా సైలెంట్గా ఉంటారు. సో ఇవాళ మీరు చాలా తక్కువ మాట్లాడారు అన్నారు కదా, అంతకన్నా తక్కువ మాట్లాడతారు సెట్స్లో. సో ఆ 2-3 లైన్స్ వినడమే నేను చాలా హ్యాపీ అయిపోయాను. అండ్ ఆయన చేసిన వర్క్ మీకు డెఫినెట్గా ఆయన డెబ్యూ ఫిలిం అని అయితే అనిపించదు. సో అది చూడడానికి మీరు అందరూ 21st థియేటర్స్కి రండి. అండ్ ఇంకా చాలామంది ఉన్నారు. అనిల్ గారికి నాకు లూజర్ వెబ్ సిరీస్ నుంచి ఉంది ఆ బంధం. అండ్ అది ఇంకా ఎన్నో ఫిలిమ్స్లో కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ శాంతు గారు, మిమ్మల్ని యాక్చువల్లీ నేను కూడా సంతు అని అనుకున్నాను, బట్ శాంతు ఓంకా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అమేజింగ్ మ్యూజిక్. ఇంకా మా కో యాక్టర్స్ సిద్ధు, మధు, శ్రేయ, వరుణ్ సందేశ్ గారు, ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. అండ్ టీమ్ నిందా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మా డిజైనర్స్ శరణ్య కానివ్వండి, లేకపోతే ధనుశ్రీ కానివ్వండి, దే హ్యావ్ హెల్ప్డ్ అస్ అలాట్. సో 21st రోజు యాక్చువల్లీ ఈ ఫిలింకి కోఇన్సిడెన్సెస్ చాలా అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 21 సీట్స్ కొట్టారో అదే టైంకి మేము 21కి వస్తున్నామని చెప్పడం అనేది నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. అండ్ ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ఎనర్జీ, ఆ కాన్ఫిడెన్స్ మాలో కూడా ఆటోమేటిక్గా ఉంది ఇప్పుడు ఈ ఫిలిం చూసిన తర్వాత. అండ్ అది కాకుండా మళ్ళీ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ కమింగ్ అండ్ టేకింగ్ దిస్ ఫిలిం, అది ఇంకొక పెద్ద మేజర్ స్టెప్ మాకు. సో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ, టీమ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ నిందా ఫిలింని 21st థియేటర్స్లోకి వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం నర్వస్గా ఉంది మాట్లాడడానికి. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ నిఖిల్ గారు, అండ్ థ్యాంక్స్ టు రాజేష్ గారు ఫర్ దిస్ రోల్. ఈ మూవీలో నేను మంజు అని క్యారెక్టర్ చేశాను. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రోల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు తెలుసు మీరు నా మీద కోపంగా ఉన్నారు, సారీ ఫర్ దట్. సో ఎందుకలా మీ మీద నిందేసింది అమ్మాయి? సో ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మధు. వితికా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సారీ మర్చిపోయాను మీ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ యానీ. థ్యాంక్ యూ మధు.